స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇప్పుడు కేతు దోషాలు అంటే ఎలా జరుగుతాయి, ఎలా ఉంటాయి, వీటిని ఎలా పరిహారం చేసుకోవాలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా మనకి ఈ కేతు దోషం పట్టుకున్నది ఎలా తెలుస్తుంది అంటే, చాలామంది చూడండి, ఏమంటే మాకు దెయ్యాలు కనబడుతున్నాయండి, ఏమంటే మాకు దెయ్యాలు పట్టుకున్నాయండి అంటారు. ఇదేంట్రా బాబు దెయ్యాలు అంటారేంటి, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారేమో అని మనం అనుకుంటాం, కానీ వాస్తవం వాళ్ళు చెప్పేది పాపం. ఏమంటే నాకు చేతబడి చేస్తారండి ఎవరో అంటారు. దిల్సుఖ్ నగర్లో మహాలక్ష్మి గుడి దగ్గర ఉంటూ ఉంటుంది, గాణగాపురం అస్తమానం వెళ్తూ ఉంటుంది. మరి అమ్మాయి పాపం అందరి దగ్గర అడుక్కుంటూ డబ్బులు తీసుకుని మిగతా వాళ్ళని కూడా అందరితో పాటు తీసుకుని వెళ్తూ ఏదో పాపం ఆమె జీవితం అలా లాగుతూ ఉంది. అయితే ఆ అమ్మాయికి పాపం ఏంటంటే ఎప్పుడో ఒకటి చెప్పుద్ది, ఏమంటే నాకు చేతపడి చేస్తారండి, నాకు బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయండి. బ్లాక్ మ్యాజిక్ ఏంటి, బ్లాక్ మ్యాజిక్స్ ఏంటి అని ఎవరైనా అన్నా కూడా లేదు ఉన్నాయి, మీకు తెలుసా, నాలో 3 దెయ్యాలు ఉన్నాయి, ఆ 3 దెయ్యాల్లో ఒకటి మగ దెయ్యం, 2 ఆడదెయ్యాలు, ఇలా చెప్పుద్ది. అందరూ వెటకారంగా ఒకళ్ళు ఏమంటారంటే, అయితే లోన పిల్లలు పెడతారేమో దయ్యాలు అని అంటారు. మీరు ఎన్ని అనుకున్నా పాపం నవ్వొద్దు. కానీ పాపం అక్కడ ఉన్న ఈమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని రాఘవేంద్ర జ్యోతిషాలని ఒకడు ఉన్నాడు, ఆడు 30,000 దొబ్బేశాడు. తెలుసుకున్నారు లక్ష్మీదేవి పక్కనే, అడుపుడు దుకాణం కూడా సర్దేశాడు. ఇంకోటి ఎవడో ఉన్నాడు. ఇలాగా ఒక్కొక్కడు అందరికీ డబ్బులు ఇస్తూ ఉంటుంది. వద్దని చెప్పినా సరే మూర్ఖురాలన్నమాట. ఇదంతా కేతు దోష ప్రభావం. కాబట్టి దెయ్యాలు పట్టుకోవడాలు, తర్వాత దెయ్యాలు కనబడ్డాలు. ఏమండి, ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య, నేను వెళ్ళాను, మంచిగా అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఆవిడ ఎవరో వెళుతున్నట్టుగా కనబడుతుందంట, సౌండ్ వినబడుతూ ఉంటుంది, ఎవరో మాట్లాడినట్టుగా. మనకు కూడా కర్ణపిశాచ్ అని ఇప్పుడు ఈ మధ్యకాలంలో వింటూ ఉంటాం, అప్పుడప్పుడు స్వరాలు వినబడుతున్నాయండి. నాకు ఈ మధ్యన కొత్త రకం వచ్చింది, నాకు సహస్రార చక్రమే విచ్ఛిన్నమైపోయిందండి, నాకు అన్ని శబ్దాలు వినబడిపోతున్నాయి. ఈ టైప్ రకరకాల ఈ టైపులన్నీ కూడా పూనకాలు ఇవి అన్నీ కూడా కేతువులోకి వచ్చేస్తాయి. కేతువు బాగోకపోతే ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇలాగే ఉంటాయి. అంటే ఎంతసేపు కూడా కేతు భూత ప్రేతాలకు అధిపతి, ప్లస్ ఎంతసేపు కూడా దానికి రిప్రజెంటేషన్, ప్లస్ ఓర్థం చూస్తుంది, మోక్షాన్ని ఇప్పిస్తుంది. అకల్ట్ సైన్సెస్, క్షుద్ర శక్తులు, క్షుద్ర పూజలు, మటన్ చికెన్ పూటలు, మందులు బాటిల్ పెట్టమంటారు చూసా, ఈ బ్యాచ్ అంతా కేతువు గళ్ళే అనమాట. కాబట్టి ఇటువంటి కేతుగ్రహము బాలేనటువంటి వాళ్ళంతా కూడా ఏం చేసుకోవాలండి అని అంటే, మనకి కేతు పూజ చేసుకోవాలి. కేతు పూజ ఎలాగండి, నవగ్రహాల్లో ఒకటి కదా అది. కేతువుకి మనం చక్కగా అంటే కృషించిపోయినటువంటి శరీరం కలిగి ఉంటారు కేతు జాతకులు ఎవరు కూడా. గణపతికి ఆరాధన చేస్తారు. కేతు జపం చేయండి, ఓం కేతవే నమః అన్న మంత్రంతో కేతు జపం చేయండి. కేతు స్తోత్రాలు ఉన్నాయి. కేతువుకి మరి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి చక్కగా దానం చేసుకోవచ్చు. కేతు ఏంటంటే అన్ని రంగులు కలిసినటువంటి వస్త్రం, మల్టీ కలర్డ్ వస్త్రాన్ని మనం పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 అనమాట, కేతువు నెంబర్, ఉదయం 7 గంటలకి దానం చేసుకోవచ్చు. అలాగే గరిక గడ్డి తీసుకోండి. గరిక గడ్డిని తీసుకొని ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో చక్కగా మనము వినాయకుడికి లడ్డూలు కానీ లేకపోతే ఉండ్రాలు కానీ నైవేద్యం పెట్టి చేయాలి. ఈ ఎందువలనండి, ఎందుకంటే కేతువుకి గణపతికి లింక్ ఏంటండి అంటే, కేతువు గణపతిని ఆరాధిస్తాడు కాబట్టి. అందువల్లనే మనకి కేతువు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు గణపతి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా చేయాలి. అంతేకాకుండా వీళ్ళు ఏం చేయాలంటే మేడి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. కేతువుని అన్ని కంట్రోల్ చేసేది గురుడు అనమాట. మేడి చెట్టుకి రోజు నీళ్లు పోస్తూ మీరు సోమవారం నాడు కంపల్సరీ కేతువుకి 108 ప్రదక్షిణాలు మేడి చెట్టుకు తిరగండి. నవగ్రహాల చుట్టూ తిరగచ్చు, లేదా చెట్టు చుట్టూ తిరుగుతూ మర్రి వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ ఓడలు ఉంటాయండి, ఆ ఓడలను పోసి మనం పూజా మందిరంలో గణపతి దగ్గర పెట్టాలి. ఈ విధంగా కనుక 7 వారాలు చేసినట్లయితే మీకు ఈ కేతు దోషం నుంచి మీరు విముక్తులైపోతారు. బ్రహ్మాండంగా ఈ భూత ప్రేత పిశాచాల గొడవ పోతుంది. ఇంకా ఏమండి, మరి మాకు లక్షలాది రూపాయలు దొబ్బేస్తున్నారు అంతా కూడా. నార్త్ ఇండియాలో కరోలి సర్కార్ అనొకడు, బాగేశ్వర్ ధామ్ అనొకడు, ఇలాగ రకరకాల వాళ్ళు తయారైపోయి చేతబడులు తీసేస్తాం, ఇవి తీసేస్తామని రకరకాల నకిలీలు. ఇక మన తెలంగాణలోనూ ఆంధ్రలో అయితే ఇంకా అసలు వాడికి విద్య రాదు, చదువు ఉండదు, 5 ప్లేసులు ఇది ఉండదు, వీళ్ళు తీసేస్తారు. వీళ్ళకైతే వీళ్ళకి ఉండదు. ఇలాంటి నకిలీగాళ్ళ బారిన పడకుండా మీరంతా గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూ దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించుకుంటా గురుస్థానంలో కూర్చొని గురుచరి
చరిత్ర పారాయణ చేసుకోండి, నిర్గుణ మఠం వెళ్ళి పాదుకలు దర్శించుకోండి. ఈ విధంగా అక్కడ చాలామంది మీలాంటి వాళ్ళు, భూత ప్రేత పిశాచాలు పట్టుకున్న వాళ్ళు, దెయ్యాల బాధలతో ఉన్నవాళ్ళు, పిచ్చి పట్టినటువంటి వాళ్ళు, ఉన్మాలు అందరూ వచ్చారు. అందరూ కూడా తగ్గిపోవడం మా కళ్ళతో మేము చూసాం స్వామివారి యొక్క కృపా కటాక్షంతో. కాబట్టి ఆయన ఒక్కడే చేయగలుగుతాడు, కానీ ఈ డూప్లికేట్ మంత్రగాళ్ళ బారిన మీరు పడి డబ్బులు పోగొట్టుకోకండి. శుభమస్తు.